కేంద్రం మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుల గణనకు అంగీకరించటం తమ విజయం, రాజకీయ విజయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణలో కులగణన పూర్తి చేసింది. అంతకుముందు నితీష్ కుమార్ కూడా వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు, ఆర్జేడీతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూడా చేశారు. కాబట్టి కాంగ్రెస్ కానీ ఇతర లౌకిక పార్టీలు కానీ కులగణన చేయాలి, ముఖ్యంగా వెనకబడిన కులాల గురించి తెలుసుకోవడానికి కులగణన చేయాలని చాలా కాలంగా ఈ కోరిక ఉంది. కాంగ్రెస్ కూడా కొంచెం ఆలస్యంగా అంగీకరించింది. నిజానికి ఎప్పటి నుంచో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అది బీఎస్పీ లాంటివి కానీ, వామపక్షాలు కానీ, ఇంకా చాలా పార్టీలు కానీ, ఒక బీజేపీ మాత్రం కుల గణన అనేదాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. మాట్లాడితే మతాల వారీగా లెక్కలు తీయాలనే బీజేపీ కులాల వారీగా వెనకబడిన కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలు తీయడానికి ఎందుకు అడ్డుపడాలి అంటే దీంట్లో రహస్యం, వ్యూహం ఒక్కటే. అంతర్గత వివక్షలు, కులంలో ఒక మతంలో కులాల వారీగా తేడాలు, హెచ్చుతగ్గులు, వేధింపులు, వివక్షలు ఎన్ని ఉన్నా సరే అందరం ఒకటే మతం అనేటటువంటి పద్ధతితో వీళ్ళందరినీ కూడా వెంట తీసుకొని పోవాలన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. ఏ సమయంలో అయితే కులాల వారీగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలు ఇలా అంటారేమో, అంటే కనుక ఇది అంతా పోతుందని. నిజానికి అడవుల్లో కూడా వెళ్ళి ఆదివాసుల పేరుతో, మూలవాసులు అనేటటువంటి పేరుతో వాళ్ళని కూడా కలుపుకునే ప్రయత్నం, వనవాసులు అంటారు వాళ్ళు వాస్తవంగా, వనవాసి పరిషత్తులు కూడా పెట్టి వాళ్ళని కూడా హిందుత్వ పరిధిలోకి తేవడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. నిజం చెప్పాలంటే చాలా చోట్ల ఈ ఆదివాసులకు, లేకపోతే గిరిజనులకు, ఈ మామూలు సమాజంలో ఉండే చాలా రకాలైన ఆచారాలు వాళ్ళు ఏం పాటించరు. వాళ్ళ పద్ధతులు అక్కడ అడవి బిడ్డలుగా వాళ్ళ వేరే ఉంటాయి. కానీ వాళ్ళని కూడా అది డాంగ్స్ అడవుల్లోనా లేకపోతే అది ఇంకో చోట, ప్రతి చోట ఇదే పని చేస్తూ వచ్చారు వాళ్ళు. అది వాళ్ళ ఒక ప్రధానమైన దీనిగా కూడా మారింది. అందుకనే కుల గణన అనే దానికి బీజేపీ వ్యతిరేకంగా ఉండింది. ఎంత వ్యతిరేకం అంటే ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ ఈ రాహుల్ గాంధీ కులగణన చేయాలంటాడు, ఈ విధంగా భారతీయ సమాజాన్ని చీల్చడానికి ఈయన పుట్టాడు, ఈయన పని ఎప్పుడు అదే అని ఎదురుదాడి కూడా చేశారు. బీహార్లో వాళ్ళకి స్నేహితుడిగా తర్వాత మారిపోయినటువంటి నితీష్ కుమార్ హయాంలో కూడా ఒక కులగణన జరిగిందనే వాస్తవం ఉన్నప్పటికీ దాన్ని కూడా దాటేసి ఆయనతో స్నేహం చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ఇంత గట్టిగా వ్యతిరేకించిన ఆ పార్టీ ఇప్పుడు హఠాత్తుగా మేము కులగణనకు అనుకూలమని ఎందుకు చెప్తూ ఉంది? దీని భావం మేము తిరుమలేసి అని, దీని వెనక ఖచ్చితమైన కారణం ఉండాలి కదా. ఒకటి, రాజకీయంగా తగ్గారు. అంతకుముందు తాము చెప్పిన, తాము తీసుకున్న వైఖరి నుంచి వాళ్ళే వెనక్కు తగ్గారు. అందులో చాలా స్పష్టం. అంటే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం తల వంచింది, మార్గం మార్చింది. ఓకే, మంచిది, అందరూ కోరుకున్నదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమంటుంది, ప్రభుత్వం వాళ్ళదైనా మా మాట వింటున్నారు అని. ప్రజాస్వామ్యంలో ఒక సలహా అడుగుతారు, లేకపోతే ఒక విజ్ఞప్తి చేస్తారు, దాన్ని ముందో వెనకో అమలు చేయొచ్చు. అంత మాత్రాన ఒకరికే క్రెడిట్ వస్తుంది, ఇంకొకరికి రాదు అని ఏం లేదు. కాకపోతే 1-2 సార్లు మోదీ అంతకుముందు ఈ కుల గణన అంటేనే సమాజాన్ని చీల్చడం అని చెప్పారు కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఒప్పుకుంటున్నారు లాంటి ప్రశ్న ఇక్కడ వచ్చింది. దానికి తోడు నిన్న మనం చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఏమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మేము చేస్తే వద్దన్నారు, మీరు కూడా చేస్తున్నారు, మా తరహాలో మా నమూనాలో చేస్తున్నారని ఆయన చెప్తే తెలంగాణ చేసింది రాంగ్ మోడల్ అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి, రాంగ్ మోడల్ అయితే రైట్ మోడల్లో మీరు చేసి ఉండాలి కదా, మీరు చేయలేదు కదా. మీరు అసలేమీ చేయకుండా ఇది రాంగ్ మోడలు, అది రాంగ్ మోడల్ అంటే ఉపయోగం ఏముంది అంటే సమర్థించుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం. ఇంకా మూడోది, కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుంటుంది. కాంగ్రెస్ క్రెడిట్ తీసుకోవడానికి ఏం వీల్లేదు. కాంగ్రెస్ ఎప్పటి నుంచో వ్యతిరేకం జనాభాలో ఈ కుల గణనకు అని బీజేపీ వాళ్ళు ఎదురుదాడి. అది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ సమస్యన ఇది. నిజానికి వెనకబడిన కులాలు లేకపోతే సమాజంలో అణగారిన వర్గాలు వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకొని ఏం చేయాలి అన్నది చాలా ముఖ్యం. ఇక్కడ లెక్కలు తీయటం కూడా ముఖ్యం కాదు. లెక్కలు తీయటం మొదటి అడుగు మటుకే. లెక్కలు తీయటం ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారు, సహాయాలు, పథకాలు, వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది, దశల వారీగా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఎవరు అధిక సంఖ్యలో ఉన్నారు, ఈ విషయాలు తెలుసుకోవడానికి మనకు
అవకాశం ఏర్పడుతుంది. అందుకని కులం లెక్కలు తీయడం అనేది రాజకీయ లెక్కగా మారిపోయి, ఈ రాజకీయ లెక్కలో వాళ్ళు రైటా వీళ్ళు రైటా అన్న కీచులాడుకోవడం ఘర్షణలాగా మారిపోతే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏముంటుందండి? చిత్తశుద్ధి లేని శివ పూజలేరా విశ్వదాభిరామ వినుర్వేమ అన్నట్టుగా ఆ వెనకబడిన కులాలు లేకపోతే వాటి ద్వారా అందే వివరాలు వాటిని నిర్మాణాత్మకంగా అమలు చేసి వాళ్ళ అభివృద్ధికి ఏం తీసుకోవాలి, వాళ్ళకు భూమి ఎలా ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి ఎలా కల్పించాలి, వాళ్ళకి తిండి ఎలా పెట్టాలి, ఇది కదా కీలకమైన అంశం. దీన్ని వదిలిపెట్టి మీది క్రెడిట్ అంటే మీది క్రెడిట్ జవాబు చెప్పాలి కదా. ఇన్ని రోజులు ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు హఠాత్తుగా ఏం మారిందని మీరు ఒప్పుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏం చెప్పినా సరే దేశంలో వాతావరణం కొంత వ్యతిరేకంగా మారింది అనే ఒక వాస్తవాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాలేదు మోదీకి లేదా బీజేపీకి స్వయంగా. ఇతరుల మీద ఆధారపడి ఇప్పుడు ప్రభుత్వంలోకి రావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. మెజారిటీ ఎందుకు రాలేదు? మెజారిటీ రాకపోవడం వల్ల ఆయన పట్టు తగ్గింది ఇలాంటి మాటలు కొన్ని అయితే, మెజారిటీ ఎందుకు రాలేదు? మెజారిటీ ప్రజలు దూరం అవుతున్నారు. ఇప్పుడు ఇటీవలి పరిణామాలు, ఉదాహరణకు కాశ్మీర్ పరిణామాలు, ఇవన్నీ అయిన తర్వాత దేశంలో హిందూ ముస్లిం విభజన తేవడానికి కొంతమంది తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు, వీటన్నిటి వల్ల ఇది ఇంకా కొంచెం మారచ్చు. కాబట్టి కొత్త శక్తుల మద్దతు లేకపోతే భవిష్యత్తులో వచ్చే కీలకమైన బీహార్ ఎన్నికలు, యూపీ ఎన్నికలు, గుజరాత్, బెంగాల్, కేరళ అన్నీ చాలా కీలకమైన రాష్ట్రాలు, వీటిని ఎదుర్కోవడం కష్టం అనే ఒక ఆందోళన, కొంత వాస్తవికమైన భయం కేంద్రానికి పట్టుకుంది. అందుకే ఇప్పుడు హఠాత్తుగా ఈ కుల గణన అనేది నిజానికి రాజకీయ గణన. ఈ కులాల లెక్కలు తీయటం అన్నది రాజకీయ లెక్కలు ముందుగా తీసి మనం కొత్త సోషల్ ఫోర్సెస్ను, సామాజిక వర్గాలను, తరగతులను మన వైపు తిప్పుకుంటే తప్ప ఇది జరగదు అని. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కానీ మొన్న లోక్సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నారు వాళ్ళు. బీహార్ విషయానికి వస్తే వెనకబడిన తరగతులు అన్నది అక్కడ ఒక అతి కీలకమైన ఒక సున్నితమైన అంశం. ఇప్పుడు సంఘ పరివారు వాళ్ళ నేపథ్యం, అనువాదం, లేకపోతే వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ చెప్పినప్పుడు తప్పకుండా ఆ వర్గాల వాళ్ళకి దూరం అవుతాయి. అదే మాట ప్రతిపక్షాలు కూడా చెప్తాయి. దానితో వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు దాన్ని భరించాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఒకవైపు ఈ ఘటనల నేపథ్యంలో దేశంలో ఒక ఉద్రిక్తత ఇవన్నీ ఏర్పడి ఉన్న పరిస్థితుల్లోనే ఈ కుల గణన అనేదాన్ని కూడా ముందుకు తేవటం అన్నది దేశంలో తమకు కొంచెం రాజకీయంగా అనుకూలమైన అంశంగా మారుతుంది. పైగా బీహార్లో ఇదివరకే జరిగి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అది నితీష్ కుమార్ కూడా దీన్ని కూడా కొంచెం కాపాడినట్టు అవుతుందని. అందుకే మనం చూస్తే ఏ ఒక్కరికంటే ముందు తేజస్వి యాదవ్ దీని మీద ముఖ్యంగా రియాక్ట్ అయ్యారు. మేము చేస్తే కాదన్నారు, ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. కాబట్టి ఓకే, ఒక పని మంచిదైనప్పుడు ఒకరోజు లేటుగా ఆలస్యంగా చేయొచ్చు, అదేం తప్పు కాదు. కానీ ఎదురుదాడి కోసం దీన్ని ఉపయోగించుకోవటం, మేం చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం మారిపోయింది, ఇది గొప్పదన్నట్టుగా చెప్పటం. మూడవది, ఇక్కడ కూడా మతపరమైన కోణం చూపిస్తున్నారు. ఈ లెక్కలు తీయడం ద్వారా ముస్లింలను వెనకబడిన తరగతులుగా చూపించే ప్రయత్నం చేస్తారు అని ముందే ఒక ఆరోపణతో బయలుదేరుతున్నారు కేంద్రం వారు. ఖచ్చితంగా కొన్ని వెనకబడిన కులాలు ముస్లింలుగా మారినప్పటికీ వాళ్ళు వెనకబడిన కులాలుగా వాళ్ళకు ఉండేది ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీలు కనుక క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకి ఇది వర్తించదు, ఎస్సీ హోదాను తీర్పు చెప్పింది. ఇది చాలా ఆందోళనకరమైంది. ఎందుకంటే వెనకబడిన తరగతులు, దళిత వర్గాలు వాళ్ళు మతం మారితే వాళ్ళ సామాజిక ప్రతిపత్తి, సామాజిక హోదా ఎందుకు మారుతుంది? రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులని ఎందుకు రద్దయిపోతాయి? రాజ్యాంగం మతపరమైన తేడాలు చూపించవద్దు అని చెప్తున్నప్పుడు వాళ్ళు మతం మారారు కాబట్టి అంతకుముందు వాళ్ళు ఉన్న వెనకబాటుతనము, అంతకుముందు వాళ్ళు ఎదుర్కొన్న వివక్షత అన్నీ అదృశ్యమైపోతాయా? కాబట్టి కులగణన చేయటం ఎంత అవసరమో దీన్ని రాజకీయాలతో, మత రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండటము. మూడవది, దీని కొనసాగింపుగా తీసుకోవాల్సిన సమగ్రమైన సామాజిక ఆర్థిక కార్యక్రమాలు ఏమిటి అన్నది ఆలోచించటము. ఇవి రెండు చాలా ముఖ్యమైన విషయాలు అవుతాయి. దీన్ని కాంగ్రెస్, బీజేపీ పంచాయతీలాగా మార్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇదివరకు వ్యతిరేకించిన బీజేపీ, మోదీ ఇప్పుడు అంగీకరించారనేది అవునన్నా కాదన్నా ఒక వాస్తవం.